హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే 17 వీడియో అన్నమాట. అలాగే డే 16 వీడియోలో పాలిటీకి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం. అందరూ ఒకసారి చెక్ చేసుకుని రివిజన్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గోదావరి నది ఉపనదుల్లో మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి ముఖ్యమైనవైన వాటిలో సగభాగం ప్రవాహం గోదావరి వరకు చేరకుండానే మాయమవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ వాడుక నీటి పరిమితి. గంగానది డెల్టా ప్రపంచంలో అతి పెద్దదిగా గుర్తింపు పొందిన అది ప్రధానంగా ఏ రెండు నదుల కలయికతో ఏర్పడింది? ఆన్సర్ గంగా మరియు బ్రహ్మపుత్ర. కృష్ణానది సాగునీటికి అధిక వనరుగా ఉన్నప్పటికీ దాని ప్రవాహం తూర్పు తీరానికి చేరేలోపు 60% నీరు వ్యర్థమవుతుందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ అడ్డగోలు ప్రాజెక్టుల నిర్మాణం. పెన్నా నది గంగా నదిని పోలిక చేయలేమన్న అభిప్రాయానికి కారణం ఏమిటి? ఆన్సర్ వర్షాధారిత ప్రవాహం ఉండటం. నర్మదా నది ఓ ప్రవాహాల పరంగా డెల్టా ఏర్పరచకుండా నేరుగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీనికి భౌగోళికంగా సమంజసమైన కారణం ఏమిటి? ఆన్సర్ పర్వత ప్రాంతం నుంచి లోతైన లోయల ప్రవాహం. గోదావరి బేసిన్కి చెందిన ఉపనదుల కలయికలో వాస్తవంగా వాతావరణ భిన్నత్వం వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి? ఆన్సర్ వరద ముప్పు అధికం. తపతీ నది ప్రత్యేకత ఏమిటంటే ఇది సుదీర్ఘంగా మధ్యప్రదేశ్ నుంచి అరేబియా సముద్రం వరకు ప్రవహిస్తుంది. కానీ గోదావరి కంటే ఎందుకు తక్కువ ప్రాధాన్యత కలిగినదిగా భావించబడుతుంది? ఆన్సర్ సాగునీటికి అనువుగా ఉండకపోవడం. గంగానదికి సంబంధించి మేఘాలయ రెయిన్ షాడో ప్రభావం వల్ల ఏ ఉపనదిలో వర్షపాతం తీవ్రమైన అకాల పెరుగుదల కనిపిస్తుంది? ఆన్సర్ కోసి. తుంగభద్ర డ్యాం భౌగోళికంగా రెండు రాష్ట్రాలని లింక్ చేస్తుంది. కానీ అది ఏ నదికి జల సంబంధాన్ని కలిగిస్తుంది? ఆన్సర్ కృష్ణానది. కృష్ణానది ప్రవాహాన్ని నియంత్రించే బ్యారేజ్లలో ప్రాథమికంగా నీటి నిల్వపై కాకుండా పునర్వినియోగంపై ఆధారపడినది ఏది? ఆన్సర్ పులిచింతల. బ్రహ్మపుత్ర నది లోతైన లోయల్లో ప్రవహించడం వలన ఏ భూగర్భ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది? ఆన్సర్ శిలారూపం దెబ్బతినడం. గోదావరి నది మైదాన ప్రాంతాల్లో ప్రవహించినప్పుడు ఉపనదుల కారణంగా ఏమి విస్తృతంగా ఏర్పడుతుంది? ఆన్సర్ డెల్టా విస్తరణ. కృష్ణానది ప్రవాహాన్ని తెనాలి ప్రాంతానికి మళ్లించడానికి ప్రయత్నించబడ్డ బచావత్ కమిటీ యొక్క సూచన ఏ అంశాన్ని ప్రధానంగా ఉద్దేశించింది? ఆన్సర్ సాగునీటి సమాన పంపిణీ.
పర్వత ప్రాంతాల్లో మొదలయ్యే నదులు తరచూ శీఘ్రంగా దిగుతూ ప్రవహిస్తాయి. దీనివలన ఏ భౌగోళిక ప్రక్రియ వేగంగా జరుగుతుంది? ఆన్సర్ ఎరోషన్. గోదావరి బేసిన్లో పర్యావరణ పరిరక్షణ కోసం నిర్మించబడిన నేషనల్ పార్క్ ఏ నదికి దగ్గరగా ఉంది? ఆన్సర్ పాపికొండలు. బ్రహ్మపుత్ర నది వాలయం గంగా వాలయంతో కలిసిన ప్రాంతాన్ని ఎలా పిలుస్తారు? ఆన్సర్ సుందర్బన్స్. నదులు ప్రవహించే దిశను ప్రధానంగా నిర్ణయించే భౌగోళిక లక్షణం ఏది? ఆన్సర్ ఉపరితల శ్రేణులు. గోదావరి నదిలో ఉండే పాపికొండలు పరిసర ప్రాంతాల ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఏమిటి? ఆన్సర్ అడవుల నష్టం. నర్మదా నది ప్రవాహం ఆర్బిట్రేషన్ క్రమం ప్రకారం ఏ దిశలో మారినట్టు గుర్తించబడింది? ఆన్సర్ తూర్పు నుంచి పడమటికి. హిమాలయ నదులు వర్షాకాలంలో ప్రవాహం అధికంగా ఉండటానికి కేవలం మంచు కరిగే ప్రభావం మాత్రమే కాదు, ఇంకా ఏ అంశం ప్రధానంగా ఉంటుంది? ఆన్సర్ పర్వత ప్రాంతాల్లో మేఘ విరాళం. కృష్ణానది ప్రవాహం చివరలో ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో కలిసే ప్రదేశం ఏమిటి? ఆన్సర్ హంసల దీవి. బ్రహ్మపుత్ర నది మేఘాలయ పర్వత శ్రేణుల మధ్యగా ప్రవహించే ప్రాంతం ఏం సూచిస్తుంది? ఆన్సర్ డీప్ వ్యాలీ గార్జ్. గోదావరి కృష్ణ బేసిన్లలో సంభవించే వరదలు తరచూ ఏ భౌగోళిక వాస్తవాన్ని సూచిస్తాయి? ఆన్సర్ మానవ హస్తక్షేపం అధికం. బ్రహ్మపుత్ర నది వాలయంలో జరిగిన పర్యావరణ అనిష్టత వల్ల ఏ జాతులు అంతరించిపోయే ప్రమాదంలోకి వచ్చాయి? ఆన్సర్ గంగాటిక్ డాల్ఫిన్. పెన్నా నది తీరంలో తక్కువ ఎత్తైన ప్రాంతాలు ఎక్కువగా ఉండటానికి శాశ్వతంగా కారణం ఏమిటి? ఆన్సర్ గతంలో మడుగు ప్రవాహాలు ఉన్న చోటే. హిమాలయ నదులలో ఒకదానిలోనికి మిగతా ఉపనదులు వ్యత్యాసంగా ప్రవహించడం గమనించబడుతుంది. దీనిని ఏ నదిలో స్పష్టంగా గుర్తించవచ్చు? ఆన్సర్ కోసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సిపాయిల తిరుగుబాటుకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.